నమస్కారం ఆర్ఎంకే టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. రెవెన్యూలో టెక్నాలజీ సమగ్రంగా అమలు చేయండి సీఎం చంద్రబాబు. టీడీపీ నేతల ఆరోపణలపై సిట్టింగ్ జడ్జి లేదా సిబిఐ విచారణకు సిద్ధం వెర్ని వెంకట్రామయ్య. మా పిల్లల భవిష్యత్తుతో రాజకీయాలు వద్దు, గ్రూప్ 1 ర్యాంకర్ల తల్లిదండ్రుల వేడుకలు. తిరుమల శ్రీవారి సేవలో మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర. ఇక డీటెయిల్స్ చూస్తే, రెవెన్యూలో టెక్నాలజీ ఇంటిగ్రేషన్ త్వరితగతిన పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ ఏపీ సచివాలయంలో రెవెన్యూ భూములు ఆదాయార్జన శాఖలపై కలెక్టర్ల సదస్సు జరిగింది. ఈ సదస్సులో అధికారులకు సీఎం చంద్రబాబు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. సింహాచల భూముల పంచగ్రామాల సమస్యలను తక్షణం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొత్త రిక్రూట్మెంట్ కంపల్సరీగా ఐటీ స్కిల్స్ కూడా ఉండాలి. అది కూడా మినిమం క్వాలిఫికేషన్ పెట్టుకుంటాం. అవి కంపల్సరీగా ఉంటే మనకి ఈ ప్రాబ్లమ్స్ ఉండవు. వచ్చిన తర్వాత ట్రైన్ చేయాలంటే మళ్ళీ బిగినింగ్ అవుతా ఉంది. అది కూడా పెట్టుకొని మనం ముందుకు పోతాం. ఈవెన్ టీచర్స్ దే మస్ట్ బి అవేర్ ఆఫ్ ఐటీ. ఫ్యూచర్లో చిన్నపిల్లలు కూడా ఫోన్ ఎత్తుకొని వాళ్ళు ఇది చేస్తే టీచర్ నాకు ఏది తెలియదు అంటే దర్ ఇస్ ఏ లాట్ ఆఫ్ మిస్ మ్యాచ్. కాబట్టి ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మళ్ళీ మీకు చెప్తున్నా, ఇప్పుడు అవేర్ వచ్చిన తర్వాత 42 పారామీటర్స్ రియల్ టైంలో వచ్చిన తర్వాత, డేటా లేక్ వచ్చిన తర్వాత, రియల్ టైంలో సొల్యూషన్ మీకు ఇచ్చిన తర్వాత, జీవోలు జనరేట్ చేయడం కూడా ఏ విధంగా మీకు ఆటోమేటిక్గా వచ్చేసిన తర్వాత ఇంక తప్పులు చేసే పరిస్థితి రాదు. రెండోది, మీరు ఇంకా ఎక్కువ మీ ఫైల్స్ అన్నీ కూడా ఐఎమ్ వెరీ క్లియర్ ఫ్రమ్ అక్టోబర్. తాను దేవుడి భూములు కొట్టేశారంటూ తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలపై వైఎస్ఆర్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి పేర్ని నాని ఖండించారు. మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడుతూ, గొల్లపూడి దేవుడి భూముల్లో అధికార పార్టీ నేతల అవినీతి భాగోతాన్ని బయటపెట్టానన్న దుగ్ధతతో తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన తేల్చి చెప్పారు. దాని బదులు పవన్ కళ్యాణ్ గారు లాగా అద్దెకిచ్చేయచ్చు కదా పార్టీని. ఆయనకే దమ్ముగా నన్ను అద్దెకిచ్చాను రా బాబా అని చెప్తున్నాడు. అలాగే ప్రవర్తిస్తున్నాడు. మీరు కూడా మేము భారతీయ జనతా పార్టీని కూడా షామియానా కోర్టులో షామియానా లాగా లేదా కుర్చీలాగా అద్దెకిచ్చామని చెప్పండి చంద్రబాబుకి. నేను వారిని అడుగుతున్నాను, మర్చిపోదామా మన రఘురాముడి తలను ధ్వంసం చేసిన మతోన్మాదులను? ఎవడు మీరు మర్చిపోవద్దు. కానీ మీరు మర్చిపోయిన విషయం ఏంటంటే, ఆ రఘురాముడి తలను ధ్వంసం చేసినవాడు ఎవడు? మీ కూటమి సభ్యుడు. మీ కూటమి సభ్యుడాడు. ఇది మర్చిపోయారు. రఘురాముడి తలను మేము మర్చిపోమని చెప్పలేదు ఎవరు. అక్కడ రఘురాముడి విగ్రహం మళ్ళీ కొత్త విగ్రహం వచ్చేసింది. మరి ఈయన మర్చిపోయారు ఎందుకని? ఇది ట్వీట్ చేయరా? చంద్రబాబు రాయలేదా? ఇది చంద్రబాబు రాయలేదా మీకు? రామతీర్థంలో కొత్త విగ్రహాలు, అపచారం జరిగిన వెంటనే రామచంద్రుడి మూర్తులను కొత్తగా ప్రతిష్ఠ చేసినటువంటిది. ఇది మర్చిపోలేదా అన్న? ఇది మర్చిపోయారా? మర్చిపోదాం. పిల్లల భవిష్యత్తుతో రాజకీయాలు వద్దని గ్రూప్ 1 ర్యాంకర్ల తల్లిదండ్రులు కోరారు. 3 కోట్లు ఇచ్చి ఉద్యోగాలు కొనుక్కున్నారని కొందరు ఆరోపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గ్రూప్ 1 ర్యాంకర్లు వారి తల్లిదండ్రులు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. అసత్య ఆరోపణలతో మనోవేదనకు గురి చేస్తున్నారని పలువురు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఫస్ట్ ఊర్లో తెలుగు మీడియం నుండి ఇంగ్లీష్ మీడియం చదివించాలని ఇక్కడికి సిటీకి వచ్చి చెరొక జాబ్ చేసుకుంటూ మా వంతు కష్టం మేమేదో కష్టపడ్డాము. మా పిల్లల తరపున మేము ఎంత కష్టానికైనా సరే అని మేము కష్టపడి రాత్రంతా నిద్ర లేకుండా కూడా మేము కష్టపడ్డాం. కష్టాలు అనేవి మా వరకే అనుకున్నాం. కానీ మా పిల్లలు వచ్చేసి ఇప్పటి వరకు 3 దసరాల నుండి మా బాబు ఒక్కరోజు కూడా మాతో స్టే చేయలేడండి. అంత కష్టపడ్డాడు. డే అండ్ నైట్ బాబు తిన్నాడా పడుకున్నాడా ఇదే టెన్షన్ మాకు. వాళ్ళు ఒక గోల్ అనుకున్నారంటే ఆ గోల్ సాధించాలని ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో, ఎంత ఉపవాసాలు ఉన్నారో, ఎంత కష్టపడ్డారో అది మాకు కళ్ళ నిండా మేము వీడియో కాల్ చేసి మేము చూసినాం. ఒక్కొక్క రోజు 2కి 3కి రేపు ఎగ్జామ్ అనగా ఇంకా అదేంటి కోచింగ్ సెంటర్లో అశోక్ నగర్లో ఉన్నప్పుడు కూడా చాలా రాజకీయాల తరపున ఇది పెట్టొద్దనో చేయొద్దనో వగేర ఏదైనా వైరల్స్ కావచ్చు. కానీ దాని ప్రభావం కూడా పిల్లల మీద చదువుకోకుండా డిస్టర్బెన్స్ అయింది. అయినా కూడా కోచింగ్ సెంటర్ల నుండి మా బాబు బయటకు రాలేడు. తన జీవితం ఏంది, తన పట్టుదల ఏంది, తన కృషి ఏంది అని తను మాత్రం స్ట్రాంగ్గా ఉన్నాడు. అన్ని డిస్టర్బెన్స్ మధ్యన ప్రిలిమ్స్ ఒకసారి మీరు పెట్టిన తర్వాత కూడా దానికి ప్రిలిమ్స్లో ఏదో జరిగింది, అవకతవకలు జరగాలంటే ఎవరో చేసిన పాపానికి మా పిల్లలు బలైనరు. సరే అప్పుడు కూడా పిల్లలకు అంత మెరిట్ లిస్ట్లో వచ్చినాక కూడా వాళ్ళ మైండ్ అనేది డైవర్ట్ కాకుండా సెకండ్ ప్రిలిమ్స్ పెట్టారు. అప్పుడు క్వాలిఫై అయ్యారు. అప్పుడు తమ్ము లేదన్నారు. అంతా ఎవరి మిస్టేక్స్, పిల్లల మిస్టేక్స్ కాదు కదా. అది కూడా తన్నుకొని బయటపడ్డారు. 3rd ప్రిలిమ్స్కు క్వాలిఫై అయినారు. మెయిన్స్ రాశారు. మెయిన్స్ ముంగట కూడా చాలా డిస్టర్బెన్స్లు వచ్చాయి. అయినా కూడా వాళ్ళు కాన్ఫిడెన్స్ తగ్గకుండా చాలా కష్టపడి కృషితోని వాళ్ళు పట్టుదలతోని మెయిన్స్ రాశారు. మెయిన్స్ రాసినా కూడా అప్పుడు రిజల్ట్ వచ్చినప్పుడు, ర్యాంక్ వచ్చినప్పుడు ఎవ్వరూ ఏం మాట్లాడని వాళ్ళు తీరా ఇప్పుడు మెడికల్ అవి అన్నీ అయిపోయి తీరా జాబ్లో జాయిన్ అయ్యే ముందు ఇలా అయింది అలా అయింది అని అపోహలు రావడము, ఒకరి మీద ఒకరు రాజకీయ పరంగా స్వార్థపరంగా రాజకీయ నాయకుల స్వార్థపరంగా ఇలాంటి ఇష్యూస్ తేవడము పిల్లల జీవితాలను అన్యాయం చేసినట్టయితే ఒక పిల్లల భవిష్యత్తు ఆలోచించండి. వీళ్ళు ఎంతో కసితో పట్టుదలతో ఈ ర్యాంకు సాధిస్తే తీరా వాళ్ళు రేపు ఆ కుర్చీలో కూర్చోక ముందే వాళ్ళకు నిరాశలు ఎదురవుతుంది. తినే అన్నాన్ని నోట్లోకి పోయే ముందు కింద పడేసినట్టు అయిపోతుంది వాళ్ళకు. ఆ అన్నం కింద పడ్డ అన్నాన్ని వేరుకొని తింటారా, ఆ వేరుకొని తిన్నా మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలి అని అంటున్నారు. సపోజ్కి న్యాయ వ్యవస్థ నేను తప్పు పట్టట్లేదు. 3 సార్లు ప్రిలిమ్స్ రాసి మెయిన్ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ వచ్చి ర్యాంక్ వచ్చి మెడికల్ అయిన తర్వాత నమ్మకం లేనిది రేపు ఎగ్జామ్ పెట్టి నమ్మకము మళ్ళీ ఎగ్జామ్ పెట్టి క్వాలిఫై అయినాక నమ్మకం ఉంటుందని గ్యారంటీ అని చెప్పండి. ఏ రాజకీయ నాయకులు దీనికి అండగా ఉంటారు చెప్పండి. రాజకీయ వ్యవస్థలో చేసుకోండి. విద్యార్థుల మీద రుద్దకండి దయచేసి. నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడతట్లేదు. నా పిల్లల భవిష్యత్తు గురించే, మా ఇక్కడ ఉన్న అందరు తల్లిదండ్రుల పిల్లల భవిష్యత్తు గురించే మాట్లాడుతున్నాము. ఇది ఒక్కటి మాత్రమే పరిగణించండి. 3 కోట్లు పెట్టి ఎగ్జామ్ వచ్చిండు, జాబ్ వచ్చింది అంటే అది ఎంత తలదించుకోలేని పరిస్థితి. రోడ్డున పడ్డట్టు అనిపిస్తుంది. తప్పు చేసి రోడ్డు పడినట్టు కాదు, ర్యాంకు తెచ్చుకొని మా పిల్లలు మేము రోడ్డు పడినట్టు అనిపిస్తుంది. మా బాధలు అర్థం చేసుకోండి ఈ విషయాన్ని మీరందరూ. ప్రతి కాంపిటీషన్లో కూడా అందరు పాల్గొంటారండి. అందరు ముందుకు రాలేరు. ప్రతి దాంట్లోనూ కూడా ముందుకు రాలేని వాళ్ళు వెనక ఉన్న వాళ్ళ విద్యార్థులకు వేరే వాళ్ళు సపోర్ట్ చేసి ఈ విధంగా చేయడం, కేసులు ఇవన్నీ చేయడం అయితే న్యాయంగా అనిపించట్లేదు. మా పిల్లలు ఎంతో కష్టపడి, ఒక చిన్న ఉదాహరణ అండి, మా పిల్లల విషయంలో అందరూ నవోదయ స్కూల్కి వాళ్ళు ఫీజులు కోచింగ్ ఇప్పించి ఇచ్చేసే నవోదయలో వాళ్ళకి సీట్లు రాలేదు. నేను ఏ కోచింగ్ ఇప్పించకుండా కూడా బుక్స్ తెచ్చి ప్రిపేర్ చేసి చేస్తే సీట్ వచ్చింది. అట్లా అని మాకు రాలేదు వాళ్ళకి వచ్చింది అనడం కూడా కరెక్ట్ కాదు కదా. రాని వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఉంటారండి. ఉన్నంత మాత్రం వాళ్ళకి సపోర్ట్ చేసి రాజకీయాలు ఇచ్చేసి వాళ్ళని ముందుకు చేసి కోర్టులేసి కేసులు వేసి అదంతా కరెక్ట్ కాదండి. ఇది ఎందుకంటే మా పిల్లల ఆవేదన, వాళ్ళు పర్సనల్ లైఫ్ని కూడా సాటిస్ఫాక్షన్ చేసి, మా పాప పెళ్ళయింది, ఆమె లైఫ్ని కూడా అత్తగారింటికి వెళ్ళకుండా కోచింగ్ల సెంటర్లో ఉండి చదువుకుంటూ మేము ఫీజులు కట్టి అవన్నీ భరిస్తూ ఇది చేసి లాస్ట్కి ఇక్కడి వరకు వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళాలంటే ఎంత సఫర్ అవుతుందో అందరూ అర్థం చేసుకోవాలండి అందరూ. నాకు 7 బిడ్డలు, ఒక బాబు సార్. మేము కూలి నాలి చేసుకొని ఇంట్లో పని చేసుకొని చదివించినాం అందరికీ. మా పిల్లలకి కూడా పనికి పంపించి ఈ అమ్మాయికి చదివించినాం. ఎందుకంటే మా అమ్మాయి ఒకరు నిలబడితే అందరికీ భవిష్యత్తు ఉంటుందా అని. కానీ 3 కోట్లు ఇచ్చినారంటే మాకు ఒక పాల ప్యాకెట్ ఇచ్చేదానికే పైసలు లేవు. 3 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చిస్తాం సార్? మేము తేలేం కదా. రోజు పనికి ఇంట్లోకి పని చేసి ఒక 500, 200, 300 పూట వెళ్ళకే పెద్ద వెళ్తలేదు మాకు. ఈ దానికి 3 కోట్లు 4 కోట్లు పిల్లలు లంచం ఇచ్చారు, అది ఇచ్చారని అనే వరకు కరెక్ట్ కాదే. అది
చాలా అన్యాయం చేసినారు. మా పిల్లలు 4 నెలల బాబుకు విడిచిపెట్టి కోచింగ్ పంపించినాము, సెంటర్కి ట్యూషన్ పంపించాము, అన్నీ పని చేసి పంపించినాం సార్. మేము పని చేసి పంపించినా కూడా 7 పిల్లల తర్వాత ఒక్క అమ్మాయి సాధిస్తే మా భవిష్యత్తు నిలబడుతుందేమో అని అంతవరకు అనుకుంటే ఇప్పుడు కరెక్ట్ కాదు అది. నా పేరు సీత సార్. మాది కోదాడ పక్కన వాయలసింగరం అనే పల్లెటూరు. మా పిల్లల్ని చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్నే చదివించిన సార్. మా దగ్గర అసలు 3 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి సార్ ఇవ్వడానికి? 3 కోట్లు ఉంటే మేము ఏదో బిజినెస్ చేసుకునే బతుకుదు. కూలి నాలిగి పోయి మా పిల్లల్ని చదివించుకున్నాం సార్. మా భవిష్యత్తు ఇట్లా అయిపోయింది, కూలి బతుకు అయిపోయింది. మా పిల్లలన్నా మంచిగా బతుకుతారేమని మేము ఆశపడ్డాం సార్. ఇంత దూరం వచ్చినాక మమ్మల్ని అన్యాయం చేయకండి సార్. మీరు దయచేసి ఏ రికమెండేషన్ లేకుండానే చదువుకున్నారు సార్. మా పిల్లలు 10th ఫస్ట్ క్లాస్ వచ్చింది సార్. నా కూతురు, నా బిడ్డ భవిష్యత్తు మంచిగా ఉంటుందని మేము ఎంతో సంతోషంగా ఉన్నాం సార్. ఇప్పటి వరకు మా పిల్లల్ని అన్యాయం చేయకండి సార్ దయచేసి. ఇంతకంటే ఎక్కువ నేను మాట్లాడలేము సార్. ఇక్కడ ఇప్పుడు వీళ్ళందరి బాధ విన్నారు మీడియా వాళ్ళు కూడా. ఏంటంటే పిల్లలు చాలా కష్టపడి రాత్రింబగళ్ళు కష్టపడి వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళు ర్యాంకులు తెచ్చుకున్నారు. ఆ ర్యాంకుల్ని రాజకీయం చేయొద్దండి దయచేసి. భారత్ పర్యటనలో ఉన్న మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర సోమవారం సాయంత్రం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తొలుత తిరుమల చేరుకున్న ఆయనకు పద్మావతి అతిథి గృహం వద్ద టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన తన సతీమణితో కలిసి కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. రాష్ట్రంలో బీసీ కులాల మధ్య చిచ్చు రగిలించి రాజకీయంగా ప్రయోజనాలు పొందాలని కూటమి సర్కారు ప్రయత్నిస్తుందని మాజీ మంత్రి తూర్పు గోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఐక్యంగా ఉండే గీత కులాల మధ్య అశాంతిని రగిలించేందుకు జీవో 16ను అమలు చేస్తానంటూ మంత్రి వాసంశెట్టి సుభాష్ విద్వేషాలను రగిలించేలా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్మదనమా లేదా ఆందోళన కలిగించేటట్టుగా ఈ సోషల్ మీడియాలో పలు ప్రచారాలకి దారితీస్తుంది. ఏమిటి అని అంటే సెట్టిబలిజీ సామాజిక వర్గాన్ని
సర్టిఫికెట్లు సెట్టిబల్జీ సామాజిక వర్గానికి సర్టిఫికెట్లు ఇష్యూ చేసే సమయంలో గౌడగా ముందు పేరు చూపించి గౌడ బ్రాకెట్లో సెట్టిబల్జా, గౌడ బ్రాకెట్లో శ్రీశైన, గౌడ బ్రాకెట్లో ఈడిగా, గౌడ బ్రాకెట్లో యాత, సిగిడి అట్లాంటి ఒక కొత్త అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. అదే సందర్భంలో మంత్రులు కొంతమంది ప్రకటనలు చేస్తూ ఏమన్నారంటే ఇది టెక్నికల్ మిస్టేక్ అని ముందుగా అన్నారు. మరొకసారి రిపీట్ చేస్తున్నాను, టెక్నికల్ మిస్టేక్, ఇది తొందరలో పరిష్కారం అవుతుందన్నారు. దాని వరకు ప్రాబ్లం కాదు. రెండవ సందర్భంలో ఇది సోషల్ వెల్ఫేర్ మినిస్టర్తో మాట్లాడతాం, ఇది సమస్య పోద్దన్నారు. దాని వరకు ప్రాబ్లం లేదు. కానీ ఇందులో తెర మీదకి తీసుకొచ్చింది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దీనికో జీవో ఇచ్చిందని, ఆ జీవోని బేస్ చేసుకుని ఇవాళ ప్రభుత్వం అంటే ఎవరైతే సామాజిక వర్గంలో ఈ ఆందోళన వ్యక్తం చేస్తున్నారో ఈ అంశానికి తెరదీశామనేటువంటి మాట వారు చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. నేనేమంటానంటే ఇక్కడ వారు మాట్లాడేటువంటి సందర్భంలో వాస్తవాలు వీరికి తెలుసా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 1997 వాస్తవాలు మీ ద్వారా ప్రజలందరికీ ఒకసారి క్లారిఫై చేయాలి. ఎవరైతే దీని మీద ఆందోళన చెందుతున్నారో లేదా ఆలోచన చేస్తున్నారో వారికి నష్టం కలుగుతుంది, లేకపోతే వారి యొక్క ఆత్మగౌరవానికి ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి ఆలోచనలో ఉన్నారో వారందరికీ ప్రతిపక్షంలో, అంటే నేను బీసీ సంక్షేమ మంత్రిగా చేశాను కాబట్టి నా పేరు కూడా ప్రస్తావించారు కనుక నేను క్లారిఫై చేసేది ఏంటంటే 1997లో ఒక జీవో వచ్చింది, జీవో నెంబర్ 16. ఆ జీవోలో 15/5/95లో ఒక సామాజిక కార్యకర్తగా, సామాజిక స్పృహ కలిగినటువంటి నాయకుడిగా సర్దార్ అని పిలిపించుకున్నటువంటి గౌతు లచ్చన్న గారు ఒక ప్రతిపాదన చేశారు ప్రభుత్వానికి. ఎవరైతే గీత వృత్తి మీద ఆధారపడి ఉన్నారో ఆ కులాలన్నీ కూడా ఒక అంబరిల్లాగా ఒక గొడుగు కిందకి తీసుకురావాలి అని ఆలోచన చేసి 16 జీవో నెంబర్ 16ని ఆయన ప్రతిపాదించినటువంటి సమయంలో ఆనాడు పెద్దలు, తూర్పుగోదావరి జిల్లాలో అధిక సంఖ్యాకులుగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు గారు, మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, వారు కూడా దీనికి సంబంధించినటువంటి సమ్మతిని తెలియజేసిన తర్వాత 97లో జీవో నెంబర్ 16 వచ్చి వీరంతా గౌడుగా ఉండాలనేటువంటి ఒక ప్రతిపాదన జరిగింది. దానిని కొంతమంది, అంటే ఎవరైతే సెట్టిబల్జీ సామాజిక వర్గీయులు ఉన్నారో వారు మా అస్తిత్వానికి ఇది భంగం కలిగించేటువంటి అంశం కనుక మాకు సెట్టిబల్జీలుగానే మాకు నామకరణం ఉండాలి అని ప్రతిపాదించారు. కోర్టులు కూడా వెళ్ళారు. ప్రభుత్వాలు కేర్ఫుల్గా మళ్ళీ ఎగ్జామిన్ చేశాయి. ఇది సెన్సిటివ్ ఇష్యూ, కులాల యొక్క ఆత్మ అభిమానానికి సంబంధించిన అంశమని 97లో ఏదైతే జీవో వచ్చిందో ఆనాటి నుంచి నేటి వరకు, అంటే నేటి వరకు అంటే మొన్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏదైతే ఒక కొత్త రకమైనటువంటి సర్టిఫికెట్లు ఇష్యూ చేసే ప్రతిపాదన వచ్చే వరకు ఒక స్టోరీ జరిగింది. 97లో గౌతు లచ్చన్న గారి ఆశయం లేదా గౌతు లచ్చన్న గారి ఆలోచన ఈ గీత కులాలన్నీ కలిసి ఉండాలని చేసినటువంటి ఆలోచన 97లో, అంటే ఆ రోజు అరెస్ట్ వైల్, అంటే
ఇవాళ విభజించినటువంటి ఆంధ్రప్రదేశ్, ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ గౌడ, శెట్టిబల్జ, శ్రీసేన, యాత, సిడిగా, గవళ్ళ ఇటువంటి వారందరూ కలిసి ఉండాలని చేసినటువంటి ప్రతిపాదన 97లో జరిగితే, తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి శెట్టిబల్జ తమకు జీతాలు చెల్లించాలంటూ హైదరాబాద్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. ఈ క్రమంలో పలువురిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. 5 నెలల నుండి జీతాలు రావడం లేదు, అప్పులు చేసి కుటుంబాన్ని పోషిస్తున్నాం, పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేకపోతున్నాం, కిరాణా దుకాణాల్లో కూడా బాకీకి సామాన్లు ఇవ్వడం లేదు, జీతాలు రాకుంటే మేమెలా బ్రతకాలి అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. వాళ్ళ పనులు కూడా మేమే చేస్తాం. పొద్దున రాగానే రేవంత్ గవర్నమెంట్ ఏం పట్టించుకుంటలేరు కదా సార్. తినడానికి తిండి లేదు సార్, చెప్పుకోవడానికి చిక్కుపోతుంది సార్. పద్ధతిలో అంత కఠినమైన చర్యలు దిగట్టిస్తున్నాం సార్. మేము అక్కడ ఇంత ఘోరమైన పరిస్థితి. 26 సంవత్సరాల నుండి మాకున్న తిప్పలు ఇవే సార్. గవర్నమెంట్ ఎవడట్లా కూడా ఏజెన్సీ వాడు కొత్తడు వస్తాడు, మళ్ళీ కొత్తడు వస్తాడు, వీళ్ళకి సంబంధించిన వాడే వస్తాడు సార్. అక్కడ వాని టార్చర్ భరించలేం, అక్కడ ఉన్న స్టాఫ్ రెగ్యులర్ వాళ్ళే భరించలేం. మాకున్న అంత ఘోరంగా ఒక్కోసారి సార్ ఎందుకు ఇలా అసలు మేము ఎందుకు బతుకుతున్నాం అనే ఫీలింగ్ లో ఉండిపోతున్నాం సార్. 5 నెలల నుంచి జీతాలు రాకపోతే ఎట్లా ఉంది? ఎట్లా సార్? మొత్తం బాకీ కిరాణా కొట్టోడు కూడా సామాన్ ఇస్తలేడు సార్. ఇప్పుడు ఇయ్యపో అంటుడు సార్ వాడు. మాతో గట్టాన్ని తీసుకున్నాను అంటున్నారు. మంత్రిని కావచ్చు, ముఖ్యమంత్రి వాళ్ళు ఇష్టపడలేదు. అత్తయ్య అనే బాధ తప్ప వేరేది ఇప్పటిదాకా ఏం లేదు సార్. ఇప్పుడు దసరా వస్తుంది సార్, దీపావళి వస్తుంది సార్, పిల్లలు చదువుతున్నారు, ఒక్కొక్కళ్ళకి ఫీజులు కట్టలేకపోతున్నారు సార్. స్కూల్ కుట్టుండి పంపిస్తున్నారు సార్ బయటకి. ఘోరమైన పరిస్థితి సార్. ఎవరికి చెప్పుకుంటారు సార్? ఎవరు న్యాయం చెప్తలేడు. ఇంకా కొంత ఘోరమా సార్. తిండి కూడా లేదు సార్. అది కూడా కష్టమే సార్, అతి కష్టం. మేము చేసేది 15,000 12,000 జీతంకి ఏమవుతుంది సార్ మాకు? అది కూడా ఇస్తలేరు. అది కూడా చక్కగా వస్తలేదు సార్. అది ఘోరం సార్. పిల్లల్ని అయితే బయట కొట్టేస్తారు. మరి ఇప్పుడు బయటకు వెళ్ళి కొడితే ఎట్లా చదువుకుంటారు? మరి వాళ్ళు బతిలాడుతున్నారు సార్. ఇంటికాడ ఉంటున్నారు, వారం రోజులు పోయి కాలు పట్టుకుంటున్నాం సార్. రేపు వస్తే ఎల్లుండి వస్తే ఇంకో నెల పట్టుకుంటున్నాం. ఇట్లాంటి పరిస్థితి సార్ మాది. ఇంత ఘోరంగా మేము ఇన్ని రోజుల నుంచి చెప్తుంటే రేవంత్ రెడ్డి ఏమి స్పందన ఎవరు పట్టించుకోలేదు సార్. ఏ స్పందన లేదు, ఏం లేదు. చేస్తే చేయండి, లేకపోతే బంద్ కానీ. కాంట్రాక్టర్ అక్కడికి వెళ్ళి ఏజెన్సీ వాళ్ళు తీసుకున్నారు, చేస్తే చేరాబాయి, లేకపోతే బంద్గా అంటాడు, వేరే పెట్టుకుంటారు. హైదరాబాద్ లోని విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ బినామీ సతీష్ ఇంట్లో భారీగా నగదు పట్టుబడింది. ఏసీబీ నిర్వహించిన సోదాల్లో సతీష్ ఇంట్లో 2 కోట్ల నగదును గుర్తించారు. దీంతో మరింత లోతుగా అంబేద్కర్ బినామీ ఇళ్లలో అధికారుల సోదాలు జరుపుతున్నారు. ఏకకాలంలో మొత్తం 18 చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు. 200 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. భారీగా ఆస్తులు, వ్యవసాయ భూములు, పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రముఖ కన్నడ దర్శకుడు రవి బస్రూర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సంగీతం ద్వారా సంపాదించే ఆదాయంతో తన దర్శకత్వంలో ఏడాదికో సినిమా తీయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఒక్కో సినిమా ద్వారా కొత్త నటీనటులను ప్రోత్సహించడంతో పాటు వేలాది మందికి ఉపాధి దొరుకుతుందని వివరించారు. ఈ ఏడాది ఆయన దర్శకత్వంలో కన్నడలో విడుదలైన వీర చంద్రహాస చిత్రం విజయవంతంగా 100 రోజులు పూర్తి చేసుకుంది. చాలా టైం నుంచి ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఆల్ మ్యూజిక్ డైరెక్టర్ హియర్, ఎస్పెషల్లీ మణి శర్మ సార్. సో ఆయన పాట అన్నీ విని సో కమర్షియల్గా పాట అంటే ఇలా ఉండాలి అని మనసుతో అనుకుంటాను యాక్చువల్లీ. సో ఇది నా రెస్పాన్సిబిలిటీ. 12 ఇయర్స్ నుంచి నా డ్రీమ్. సో నా చేతిలో భగవంతుడు మీ వల్ల సో మ్యాజెస్టిక్ వచ్చింది. దాన్ని ఐ హ్యావ్ టు యూజ్ ద రైట్ వే. ఒక మూవీ చేస్తే అరౌండ్ 4,000 పీపుల్ విల్ సర్వైవల్, ఇది నా నమ్మకం. సో ఎవ్రీ ఇయర్ నేను సంపాదిస్తాను జస్ట్ బికాస్ ఆఫ్ మ్యూజిక్. డబ్బులన్నీ రైట్ వేగా యూజ్ చేయాలి అని
ఇయర్లీ ఒక మూవీ చేసిన హాబీ పెట్టుకున్నాను. సో దిస్ ఈస్ మై 6th మూవీ. ఎవ్రీ ఇయర్ ఐఎమ్ మేకింగ్ వన్ మూవీ, గ్యాదరింగ్ ద న్యూ పీపుల్. కొత్త వాళ్ళు ఎవరున్నారో ఆడిషన్ చేసి ఆపర్చునిటీ ఇచ్చేస్తాను. సో జస్ట్ నా డబ్బు రైట్ వేలీ ఇట్ హ్యాస్ టు బి యూజ్. దిస్ ఇస్ మై 6th మూవీ. ఇది నాకు ఎంత ప్రైడ్ అంటే, సో ఐ కేమ్ ఫ్రమ్ దట్ రూట్. మనం ఎక్కడ వెళ్ళినా కూడా, ఏ స్థాయికి వెళ్ళినా కూడా మన రూట్ ఎక్కడి నుంచి వచ్చేసాం అది మనం మర్చిపోకూడదు ఎగ్జాక్ట్లీ. సో నా 12 years డ్రీమ్ ఇప్పుడు మీరు తందానినానే కానీ ఏ పాట వినినా కూడా అదన్నీ కేమ్ ఫ్రమ్ దిస్ యక్షగాన. సో నాకు తెలియకుండా నైట్లో డ్రీమ్లో నేను ఉండాలని కూడా సాంగ్స్ అన్నీ వచ్చేస్తుంటాను. సో అన్నీ జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ యక్షగాన. సో ఇది కొత్త ప్రపంచం. సో దీన్ని ఎలాబరేట్ చేసి ఒక దట్ రూట్ నుంచి వచ్చిన ఏది ఉంటుంది స్ట్రాంగ్ స్టోరీ నరేషన్ కానీ మ్యూజిక్ కానీ ఏం స్ట్రాంగ్నెస్ ఉందో అదన్నీ అందరికీ తెలియాలి. సో దట్ జస్ట్ బికాస్ ఆఫ్ దట్ ఐ మేడ్ దిస్ మూవీ. నేను సంపాదించిన అన్ని డబ్బు దీనికే పెట్టాను. ఎందుకంటే ఇట్ హ్యాస్ టు బి మార్క్డ్, అందుకే దీన్ని పెట్టాను. సో ఈ మూవీ ఎగ్జాక్ట్గా యక్షగాన ఎలా ఉందో సో అలాగే స్టోరీ ఉంది. దీంట్లో నా స్క్రీన్ ప్లే ఏమీ లేదు. డ్యూరేషన్ యాక్చువల్లీ యక్షగాన చేసిన ఇట్ విల్ కమ్ అరౌండ్ 5 to 6 hours డ్రామా. సో దాన్ని నేను షార్ట్గా మన ఆడియన్స్కి ఎలా కావాలో దట్ హీరోయిజం, ఎస్పెషల్ దిస్ స్టోరీ ఇస్ లైక్ మై స్టోరీ. ఎవ్రీ సక్సెస్ మ్యాన్ ఎవరెవరో సక్సెస్ వచ్చారో ఆయన లైఫ్ స్టోరీ అన్నీ ఒక జీరో నుంచి హీరో ఎలా అవుతారు. సో జస్ట్ బికాస్ ఆఫ్ దర్ డెడికేషన్, ఆ డెడికేషన్ ఈ స్టోరీలో నాకు కనిపించింది. సో దట్స్ వై ఐ బ్రింగ్ దిస్ స్టోరీ టు ఎవ్రీ వన్. ఈ స్టోరీ అందరికీ తెలుసు, బట్ ఈ స్టోరీ యక్షగానంలో ఎలా ప్లే చేస్తారు, సో యక్షగానంలో ఎలా అయింది, సో అదన్నీ దీంట్లో ఉంది. సో ఇది మూవీ అని పేరు పెట్టే అది లిమిటేషన్ అవుతుంది. ఇట్స్ ఏ రిప్రజెంట్ ఆఫ్ కల్చర్. సో నా కల్చర్ని ఐ హ్యావ్ టు రిప్రజెంట్ టు యూ తెలుగు పీపుల్కి. ఎందుకంటే ఇక్కడ కూడా చాలా కల్చరల్ ఉంది. ఈ వార్తలు ఇద్దరితో సమాప్తం. నమస్కారం.